హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి తెలుగు మెథడాలజీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దామండి. అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి విద్యా హక్కు చట్టం 2009లోని ఎన్నవ సెషన్లు బాల హక్కుల సంరక్షణ, పర్యవేక్షణ, ఫిర్యాదుల పరిష్కారము, జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయిలలో సలహా సంఘాల గురించి వివరిస్తాయి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది 12 నుండి 28 వరకు గల సెషన్లు 4వ అధ్యాయం, ఆప్షన్ 2 29-30 సెషన్లు 5వ అధ్యాయం, ఆప్షన్ 3 31 నుండి 34 సెషన్లు 6వ అధ్యాయం, ఆప్షన్ 4 వచ్చేసి 35 నుండి 38 సెషన్లు 7వ అధ్యాయం అనేసి ఇచ్చారండి. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం అండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు 31 నుంచి 34 సెషన్లు అండి. విద్యా హక్కు చట్టం 2009లోని బాలల హక్కుల సంరక్షణ, అలాగే పర్యవేక్షణ, ఫిర్యాదుల పరిష్కారము, అలాగే జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయిలో సలహా సంఘాల గురించి వచ్చేసి మనకు 6వ అధ్యాయంలో ఉన్నాయండి. ఎక్కడి నుంచి అంటే 31 నుంచి 34 సెషన్లలో అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. జ్ఞానరంగము, భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగాల ద్వారా విద్యార్థులలో ఆ వికాసం జరుగుతుంది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది మూర్తిమత్వ వికాసం, ఆప్షన్ 2 ఉద్వేగ వికాసం, ఆప్షన్ 3 సాంఘిక వికాసం, ఆప్షన్ 4 శారీరక వికాసం అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మూర్తిమత్వ వికాసం అండి. జ్ఞానాత్మక రంగము, అలాగే భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగాల ద్వారా వచ్చేసి విద్యార్థులలో ఏ వికాసం జరుగుతుంది అంటే మూర్తిమత్వ వికాసం. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. విద్యా గమ్యాలు అంటే ఆప్షన్స్ వచ్చేసి విషయ ప్రణాళికల రూపకల్పనకు తోడ్పడేవి స్వల్పకాలికాలు, ఆప్షన్ 2 పాఠ్యాంశాల ఎంపికకు తోడ్పడేవి స్వల్పకాలికాలు, ఆప్షన్ 3 వచ్చేసి విద్యా ప్రణాళికల రూపకల్పనకు తోడ్పడేవి దీర్ఘకాలికాలు, ఆప్షన్ 4 బోధనా కృత్యాల రూపకల్పనకు తోడ్పడేవి దీర్ఘకాలికాలు అనేసి ఇచ్చారండి. విద్యా గమ్యాలు అంటే ఏంటండి? ఇవి వచ్చేసి మనకు విద్యా ప్రణాళికల రూపకల్పనకు తోడ్పడేవి, అలాగే ఇవి దీర్ఘకాలికాలండి. విద్యా గమ్యాలు అంటే ఏంటనేసి మనకు చాలాసార్లు క్వశ్చన్ అయితే అడిగారండి. విద్యా ప్రణాళిక రూపకల్పనకు తోడ్పడే వాటిని విద్యా గమ్యాలు అంటారు. ఇవి వచ్చేసి మనకు దీర్ఘకాలికాలు. నెక్స్ట్ బిట్ వచ్చేసి జ్ఞానరంగంలోని అంశాల అనుక్రమాలలో సరి అయినది ఏది అనేసి ఇచ్చారు. ఇక్కడ మనకు వరుస క్రమాలు అయితే ఇచ్చారండి. సో వాటిల్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఫస్ట్దండి. జ్ఞానము, అవబోధము, వినియోగము, విశ్లేషణ, ఇవి జ్ఞాన రంగంలో ఉండేటటువంటి అనుక్రమాలలో సరి అయినది. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నిర్ణీత సమయంలో సాధించవలసిన సామర్థ్యాల అనుక్రమమే ఏంటి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది సామర్థ్యము, ఆప్షన్ 2 గుణాత్మకత, ఆప్షన్ 3 సమానత, ఆప్షన్ 4 స్థాయి అనేసి ఇచ్చారండి. నిర్ణీత సమయంలో సాధించవలసినటువంటి సామర్థ్యాల అనుక్రమాన్ని ఏమంటాము అండి? స్థాయి అంటాము. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాము. క్రీడలలో బహిర్గతమయ్యే విద్యార్థుల మానసిక శక్తిని వినియోగించుకొని బహిర్గతమయ్యే బోధించే పద్ధతిని క్రీడా పద్ధతి అయితే ఈ పద్ధతిని ప్రతిపాదించింది ఎవరు అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ఫ్రెడరిక్ ప్రోబెల్, ఆప్షన్ 2 మాంటిసోరీ, ఆప్షన్ 3 కాల్డ్వెల్ కుక్, ఆప్షన్ 4 పెర్సినన్ అనేసి ఇచ్చారండి. క్రీడా పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? కాల్డ్వెల్ కుక్ అండి. క్రీడా పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరంటే కాల్డ్వెల్ కుక్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ విద్యార్థుల స్వయం అభ్యాసనం సెల్ఫ్ లెర్నింగ్, ఇందులో ముఖ్య సూత్రం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది క్రీడా పద్ధతి, ఆప్షన్ 2 మాంటిసోరీ పద్ధతి, ఆప్షన్ 3 కిండర్ గార్డెన్ పద్ధతి, ఆప్షన్ 4 నియోజన పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? నియోజన పద్ధతి అండి. విద్యార్థుల స్వయం అభ్యాసనలో ఉండేటటువంటి ముఖ్య సూత్రం ఏది అంటే నియోజన పద్ధతి. నెక్స్ట్ బిట్
పద్యము గేయము పాటలోని శబ్ద చమత్కారాన్ని అర్థ చమత్కారాన్ని సాధ్యమైనంత వరకు విద్యార్థులే గ్రహించేందుకు తిరిగి సొంత మాటల్లో సారాంశాన్ని చెప్పేందుకు తగిన సన్నివేశాలను కల్పించాలి. దీని ద్వారా విద్యార్థులలో అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది రసానుభూతి ఆనందానుభూతి పొందలేము. ఆప్షన్ 2 రసానుభూతి భావానుభూతులను కలిగించవచ్చు. ఆప్షన్ 3 వచ్చేసి ప్రతి పదార్థం తెలుసుకోవచ్చు ప్రతి పదార్థం తెలుసుకోలేము అనేసి ఇచ్చారండి. సో ఇలా చేయటం వల్ల వచ్చేసి మనకు ఏంటిదండి యూజు రసానుభూతిని అలాగే భావానుభూతిని కలిగించవచ్చండి. పద్యము గేయము పాఠంలోని శబ్ద చమత్కారాన్ని అర్థ చమత్కారాన్ని వచ్చేసి సాధ్యమైనంత వరకు విద్యార్థులే గ్రహించి అలాగే వాళ్ళ యొక్క సొంత మాటల్లో సారాంశాన్ని చెప్తే వాటి ద్వారా వచ్చేసి మనం విద్యార్థుల వేటిని పెంపొందించవచ్చు రసానుభూతిని అలాగే భావానుభూతిని. నెక్స్ట్ బిట్ చూద్దాము. అంగికాభినయము వాచికాభినయము ఈ పద్ధతికి చాలా ముఖ్యమైనవి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది నాటకీకరణ పద్ధతి. ఆప్షన్ 2 సంభాషణ పద్ధతి. ఆప్షన్ 3 వివరణ పద్ధతి. ఆప్షన్ 4 ప్రశ్నోత్తర పద్ధతి అనేసి ఇచ్చారండి. అంగికాభినయము అలాగే వాచికాభినయం వచ్చేసి ఏ పద్ధతికి ముఖ్యమైనవి అనేసి ఇచ్చారండి. సో ఇవి వచ్చేసి మనకు నాటకీకరణ పద్ధతికి అండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాము. పాఠ్యాంశంపై విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి కానీ విద్యార్థులు తమలో తాము కానీ జట్లలో సమగ్రంగా మాట్లాడుకోవటము ఈ పద్ధతిలో ప్రధానము అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది ఖండ పద్ధతి. ఆప్షన్ 2 చర్చా పద్ధతి. ఆప్షన్ 3 ప్రశ్నోత్తర పద్ధతి. ఆప్షన్ 4 వివరణ పద్ధతి అనేసి ఇచ్చారండి. పాఠ్యాంశంలో విద్యార్థులు అలాగే ఉపాధ్యాయులు కలిసి కానీ విద్యార్థులు తమలో తాము కానీ జట్లల్లో కానీ సమగ్రంగా కలిసి మాట్లాడుకునే పద్ధతి ఏంటండి చర్చా పద్ధతి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాము. ఒక పాఠం మొత్తం బోధించడానికి ఎన్ని పీరియడ్లు అవసరం అవుతాయో దృష్టిలో పెట్టుకొని వ్రాసే ప్రణాళిక ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది వచ్చేసి పాఠ్య విభాగ పథకము. ఆప్షన్ 2 యూనిట్ పథకము. ఆప్షన్ 3 సమగ్ర పథకము. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే అనేసి ఇచ్చారండి. సో మనకు ఈ టాపిక్లో వచ్చేసి యూనిట్ పథకం అంటే ఏంటి వార్షిక ప్రణాళిక అంటే ఏంటి పీరియడ్ పథకం అంటే ఏంటి సంస్థాగత ప్రణాళిక అంటే ఏంటి ఇవన్నీ కూడా మనము క్లియర్గా అయితే నేర్చుకోవాలండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పైవన్నీ కూడా సరైనవే అండి. ఒక పాఠం మొత్తం బోధించడానికి ఎన్ని పీరియడ్స్ వచ్చేసి అవసరం అవుతాయో దృష్టిలో పెట్టుకొని వ్రాసే ప్రణాళిక వచ్చేసి ఏమవుతుంది మనకు పాఠ్యం మొత్తం బోధిస్తూ ఉన్నాం కాబట్టి అది పాఠ్య విభాగ పథకం అవుతుంది. అలాగే దాంట్లో మనకు యూనిట్స్ కూడా ఉంటాయి కాబట్టి వాటిని యూనిట్ పథకాలు అంటారు. ఇది మొత్తం ఉంటాయి కాబట్టి దీన్ని సమగ్ర పథకం అంటాం. సో కాబట్టి పైవన్నీ కూడా సరి అయినవే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఒక పాఠాన్ని ప్రాతిపదికగా తీసుకొని ఆ పాఠ్య బోధనకు అవసరమైన పీరియడ్లను దృష్టిలో పెట్టుకొని రాసే ప్రణాళిక ఏది? ఆప్షన్స్ ఫస్ట్ది వచ్చేసి వార్షిక ప్రణాళిక. ఆప్షన్ 2 యూనిట్ పథకము. ఆప్షన్ 3 పీరియడ్ పథకము. ఆప్షన్ 4 సంస్థాగత ప్రణాళిక అనేసి ఇచ్చారండి. సో ఇది ఒక పాఠాన్ని ప్రాతిపదిక తీసుకొనండి. ఒక పాఠాన్ని అంటే ఒక యూనిట్ను ప్రాతిపదిక తీసుకొని ఆ పాఠ బోధనకు అవసరమైనటువంటి పీరియడ్లను దృష్టిలో పెట్టుకుంటే అదేమవుతుంది యూనిట్ పథకం అండి. యూనిట్ పథకము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ పాఠం బోధించాలి ఎలా బోధించాలి పాఠం ద్వారా పిల్లల్లో సామర్థ్యాలు ఏమిటి అనే వివరాలు ఏ ప్రణాళికలో ఉంటాయి? ఆప్షన్ ఫస్ట్ది యూనిట్ పథకము. ఆప్షన్ 2 పీరియడ్ పథకము. ఆప్షన్ 3 కాలాంశ ప్రణాళిక. ఆప్షన్ 4 సంస్థాగత ప్రణాళిక అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి యూనిట్ పథకం అండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాము. బోధనా అంశాలు సాధించాల్సిన లక్ష్యాలు స్పష్టీకరణలు లేదా అభ్యాసన విద్యా ప్రమాణాలు నిర్వహించవలసిన బోధనాభ్యాసన కృత్యాలు నిర్వహణ విధానాలను సవివరంగా పేర్కొనే ప్రణాళిక. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి విద్యా ప్రణాళిక. ఆప్షన్ 2 పీరియడ్ పథకము. ఆప్షన్ 3 వార్షిక ప్రణాళిక. ఆప్షన్ 4 యూనిట్ ప్రణాళిక అనేసి ఇచ్చారండి.
సో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? పీరియడ్ పథకం అండి. దీన్ని ఏమంటాము? పీరియడ్ పథకము. నెక్స్ట్, బోధన వ్యాసంగంలో అప్పుడప్పుడే కాలు మోపుతున్న ఛాత్రోపాధ్యాయుడు తరగతిలో ఒక కాల వ్యవధిలో 45 నిమిషాల పాటు తాను నిర్వహించవలసిన విద్యార్థుల చేత నిర్వహింపచేయవలసినటువంటి ప్రతి కృత్యానికి సిద్ధపడే ప్రణాళిక. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి వార్షిక ప్రణాళిక, ఆప్షన్ 2 పీరియడ్ ప్రణాళిక, ఆప్షన్ 3 పై రెండు సరైనవే, ఆప్షన్ 4 పై రెండు సరైనవి కావు అనేసి ఇచ్చారండి. సో ఇది మనకు ఒక 45 నిమిషాల వ్యవధిలోనే మనకు ఇది చేసేటటువంటి ప్రణాళిక. సో ఇదేమవుతుందండి? మనకు పీరియడ్ ప్రణాళిక అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇవి వచ్చేసి మనకు తెలుగు మెథడాలజీకి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.